2014లో ఒకసారి వచ్చాను. ఆ రోజు వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని ప్రారంభించినప్పుడు, ప్రతిష్ఠ చేసినప్పుడు నేను వెంకయ్యనాయుడు గారు ఇద్దరం వచ్చాం. ఆ రోజుకి ఈరోజు చాలా మార్పులు తీసుకొచ్చారు, చాలా బాగా చేశారు. వెంకటేశ్వర స్వామి దేవాలయమే కాకుండా ఆ పరిసరాలు కానీ, ఆ గర్భగుడి కూడా మనం చూస్తే ఒక కళ ఉంది. అంటే ఒక స్వామి దేవుణ్ణి నమ్ముకొని కృష్ణారెడ్డి గారు, సుధా గారు వండర్ఫుల్ వర్క్ చేశారు. అది చూసినప్పుడు సాంప్రదాయ ప్రకారం ఈరోజు బ్రహ్మోత్సవాలు కూడా రన్ చేసే పరిస్థితికి వచ్చారు. చాలా శాస్త్రోక్తంగా పూజలు చేయడం, అది కూడా వెంకటేశ్వర స్వామి దగ్గర ఎలాంటి పూజలు జరుగుతున్నాయో అవన్నీ చేస్తున్నారు. దానికి మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నా. ఆ కుటుంబాన్ని అన్ని విధాల భగవంతుడు ఆశీర్వదించాల్సిందిగా నేను కూడా ప్రార్థిస్తున్నా, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఎప్పుడు కూడా ఎక్కడికైనా వచ్చినప్పుడు ఓసారి వినూత్నంగా ఆలోచించి, వారు ఇక్కడ పుట్టారు, ఇద్దరు కూడా ఈ జిల్లాలో పుట్టారు, భగవంతుడు వాళ్ళ పట్ల చాలా సానుకూలంగా కూడా చూసి ఒక మంచి పేరు వచ్చే విధంగా ఆశీర్వదించాడు. ఈ సందర్భంలో నేను ఒకరిని కోరింది ఏంటంటే, నేను జీరో పావర్టీ నిన్నే 2047 విజన్ డాక్యుమెంట్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ కోసం రిలీజ్ చేశాం. అందులో జీరో పావర్టీ P4 పాలసీ. ఈరోజు వారు సంపాదించిన డబ్బులు కానీ అవన్నీ కూడా వారి యొక్క తెలివితేటలతో భారతదేశం, ప్రపంచం అంతా వెళ్ళి ఈరోజు PPP మోడల్లో అవన్నీ చేయగలిగారు. అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో. నేను వన్ మోర్ P యాడ్ చేయమన్నాను. ప్రజలు, ప్రభుత్వం, ప్రైవేట్ పార్ట్నర్షిప్, P4 మోడల్. ఈ మండలాన్ని, గుడ్లవల్లేరు మండలాన్ని అడాప్ట్ చేసుకోమన్నాను. ఈ మండలాన్ని వారు అడాప్ట్ చేసుకుంటారు. P4 మోడల్ ఇక్కడ అమలు చేస్తారు. టోటల్గా 14,821 ఫ్యామిలీస్ ఉన్నాయి. 51,573 జనాభా ఉన్నారు. వీళ్ళ ఊరు డోకెపర్రు. దగ్గర పాపులేషను 5,909, 2,050 కుటుంబాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా తీసుకొని కింద నుండి బిలో పావర్టీ ఒక 10-15% పైన ఎక్కువ ఫోకస్ చేయడం, ఓవరాల్గా అందరి ఆదాయాన్ని పెంచడానికి ఏమేమి చేయాలో చేస్తారు. మేము ఒక ఫార్ములా కూడా తయారు చేస్తున్నాం. మేము గైడ్లైన్స్ వారికి ఇస్తాం. కానీ వారు కూడా చాలా వర్టికల్స్ ఉంటాయి వారికి. దీనికి మంచి ఒక CEOని, ఒక ఆఫీస్ని పెట్టి అన్ని విధాల అభివృద్ధి చేయాలని చెప్పి వారు కోరుతున్నా. ఇట్ విల్ బి ఏ బిగినింగ్, ఇట్ విల్ బి ఏ మోడల్. వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత ఎప్పుడు కూడా దేవునికి మనం సేవ చేయడం అంటే ప్రజలకు సేవ చేయడం. అలాంటి పవిత్రమైన కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టాం. రేపు సంక్రాంతి రోజున మళ్ళా వచ్చి మొత్తం ఏ విధంగా చేయాలో చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఇక్కడుండే ఎమ్మెల్యే రాము కూడా దీనికి పూర్తిగా కోఆపరేట్ చేస్తారు. కలెక్టర్ కూడా ఆదేశాలు ఇస్తున్నా. దీన్ని ఒక మోడల్గా తయారు చేయడానికి ప్రభుత్వం ఖర్చు పెట్టే డబ్బులన్నీ ఖర్చు పెడతాం. ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలన్నీ యథావిధిగా ఉంటాయి. అదే సమయంలో అదనంగా వీళ్ళ యొక్క మేనేజ్మెంట్ స్కిల్స్ కావాల్సిన మేనేజ్మెంట్ బ్యాండ్విడ్త్ కావాలి. దాన్ని ప్రణాళికబద్ధంగా ఒక క్రమశిక్షణతో చేయగలిగితే, ఈరోజు మనందరం కూడా ఊర్లోనే పుట్టాం. వాళ్ళు ఈ ఊరిలో పుట్టి పైకి వచ్చారు. నేను కూడా మారుమూల ప్రాంతంలో పుట్టాం. పక్కనే ఎన్టీ రామారావు గారు ఇక్కడనే పుట్టి ఒక యుగ పురుషుడిగా మిగిలిపోయే పరిస్థితికి వచ్చారు. అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. విజన్ డాక్యుమెంట్ తయారు చేయడమే కాకుండా అందరి సహకారంతో దీన్ని రియాలిటీ చేస్తాం. నాకు ఏమాత్రం అనుమానం లేదు, 2047కి భారతీయులు ప్రపంచం మొత్తం నెంబర్ 1గా ఉంటారు. భారతదేశం నెంబర్ 1 ఆర్ 2గా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ అందులో నెంబర్ 1 రాష్ట్రంగా ఉంటుంది. దేశంలో తెలుగు వాళ్ళు ప్రపంచం మొత్తం నెంబర్ 1గా ఉంటారు. దానికి ఇలాంటి వాళ్ళందరూ ముందుకు వచ్చి ఇంకా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఆల్ ఆఫ్ అస్, నా ఎయిమ్ ఒకటే, ప్రపంచం మొత్తం తెలుగు జాతి నెంబర్ 1గా ఉండాలి. అదే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో నెంబర్ 1గా ఉండాలి. ఈ రెండు అంబిషన్స్ పెట్టుకొని పనిచేస్తున్నాం. పేదరికం లేని సమాజం, ఆర్థిక అసమానతలు తగ్గించే వ్యవస్థ,
చాలా అవసరం. సంపద అనేది అందరికీ అందుబాటులో పెట్టవలసిన అవసరం ఉంది.